డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో తెలంగాణలోనూ జనసేన పార్టీని బలోపేతం చేస్తామని పార్టీ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ అన్నారు. టీటీడీ బోర్డు ద్వారా కొండగట్టు ఆంజనేయస్వామి గుడికి నిధులు కేటాయించడంతో ఆంజనేయస్వామి ఆశీస్సులు పవన్ కళ్యాణ్కు ఉంటాయని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో పోటీపై నిర్ణయం తీసుకోవాలని, పొత్తుల విషయం పవన్ కళ్యాణ్ చూసుకుంటారంటున్న శంకర్ గౌడ్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ ఫేస్ టు ఫేస్. పదవి బాధ్యతలో భాగంగా తెలంగాణ నుంచి కూడా జనసేన నాయకులు వచ్చారు. జనసేన పార్టీకి సంబంధించి అధ్యక్షులుగా ఉన్న శంకర్ గౌడ్ ఉన్నారు. సార్, ప్రధానంగా ఇవాళ పదవి బాధ్యత అనేది రాబోయే రోజుల్లో తెలంగాణలో ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు? ఆయన చెప్పింది ఏంటంటే ప్రజా సమస్యల మీద ప్రభుత్వంతో పనిచేయించండి, ఏది ఉన్నా కానీ మీరు బలంగా మాట్లాడండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ రకంగా అయితే సమస్యలు ఉండే గతంలో ఇప్పుడు అన్నీ పరిష్కరించే దశలో ముందుకెళ్తున్నాయి కూటమి ఆధ్వర్యంలో. అదే అక్కడ కూడా తెలంగాణలో కూడా మీరు బలంగా పనిచేయండి అని చెప్పడం జరిగింది, సూచించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి మొన్న కొండగట్టుకు కూడా నిన్న అభివృద్ధి కోసం కొంత నిధులను కేటాయించారు. దాని మీద తెలంగాణ తరపున మీ స్పందన ఏంటి సార్? ఆయనకు యావత్ ఆంజనేయ స్వామి భక్తుల తరఫున, అదేవిధంగా తెలంగాణ తరఫున నేను మరొకసారి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే భక్తులు కానుకల ద్వారా టీటీడీ నిధులు ఉంటాయి. ఆ నిధుల్లో నుంచి ఇచ్చిన ఆ ఒక్క టీటీడీ కళ్యాణ మండపానికి 100 గదుల నిర్మాణానికి ఇచ్చినందుకు మరొకసారి ఆ టీటీడీ యొక్క సభ్యులకి, టీటీడీ చైర్మన్ గారికి మరొకసారి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంటే వివిధ రాష్ట్రాల నుంచి ఏదైతే ఆ టీటీడీ నిధులు ఇస్తారో దాని ద్వారా అక్కడ మాకు ఇవ్వడం జరిగింది. తెలంగాణ అక్కడ భక్తులకు ఇబ్బంది కలుగుతుంటే చూసి చలించలేక ఆయన ఈ యొక్క కార్యాన్ని మొదలుపెట్టారు. ఆ కార్యం మంచిగా జరగాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. గ్రేటర్ హైదరాబాద్లో జనసేన పార్టీ ఎలా ఉండబోతుంది? ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ బీజేపీతో పొత్తుంది. గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీతో సంబంధించిన పొత్తు కానీ ఈ విషయాల మీద కళ్యాణ్ గారితో చర్చించారా? హైదరాబాద్లో ఎలా పాత్ర పోషిస్తున్నారు జనసేన? అది ఇంకా కొంత సమయం ఉంది కాబట్టి మీకు రాబోయే రోజుల్లో తెలియజేస్తాను. ఫైనల్గా చూసుకుంటే తెలంగాణలో కూడా పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తాము. అలాగే కొండగట్టు ఆంజనేయ స్వామికి ప్రత్యేక నిధులు ఇచ్చినందుకు డిప్యూటీ సీఎంకి, అలాగే టీటీడీ చైర్మన్కి కూడా కృతజ్ఞతలు అయితే అటు తెలంగాణ జనసేన పార్టీ శంకర్ గౌడ్ అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో రాజేష్, వైకే టీవీ, అమరావతి నుంచి. హాయ్, నేను మీ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.